శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జై పెద్దమ్మ తల్లికి, భారత్ మాతాకి జై శ్రీరామ్. మనం తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ముత్యాలమ్మ గుడి మనం చూసాం. ఇప్పుడు పెద్దమ్మ తల్లి వీళ్ళ ఉద్దేశాలు మొన్న రంగనాథ్ గారు చెప్పారు కదా, అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఓవైసీ చెరువులో కట్టిన దాన్ని మేము తీయలేము. మరి హిందువుల దేవాలయాలు ఎందుకు పడగొడుతున్నారు? దగ్గర ఎంఆర్ఓ ఉండి ఎలా పడగొట్టింది? ఆవిడ ఎవరైనా కావచ్చు. ఆవిడని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? కోర్టు ఇలాంటివి ఏమీ చూడదా? కోర్టుకి బాధ్యత లేదా? సుమోటోగా ఏమి తీసుకోరా? నిన్నో మొన్నో సమ్ ప్లేస్ మరి జార్ఖండ్లోనో ఎక్కడో ఉత్తరాఖండ్లోనో ఇద్దరు నన్స్ అక్కడ ట్రైబల్స్ మతం మార్చడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మన రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది మైనారిటీలపై దాడి అన్నాడు. మరి ఇప్పుడు పెద్దమ్మ గుడి కోల్చడం ఏంటి? ఎవరి మీద దాడి? దత్తాత్రేయ గోత్రికుడు అని చెప్పుకునే మాట్లాడాలా? ఇన్నిటికీ కారణం ఏమిటంటే మన దేవాలయాల నుంచి డబ్బులు పట్టుకెళ్ళి మైనారిటీ నీతి కలిగినటువంటి ప్రభుత్వాలు ఉండడం. మీ అందరికి తెలుసు, యాదగిరిగుట్ట దర్శనానికి పైకి వెళ్ళాలంటే ఇది వరకు నేరుగా వెళ్ళే వాళ్ళం కదా, ఇప్పుడు 500 ఎంతో. ఇంకా డబ్బులు. మన దేశంలో సెక్యులరిజం ఎంత చండాలమో చెప్పడానికి తెలంగాణలో గొప్ప ఉదాహరణ ఉంది. వేములవాడ రాజన్న గుళ్ళోంచి డబ్బులు గవర్నమెంట్ పట్టుకెళ్తుంది, లోపల ఉండే దర్గా డబ్బులు వాళ్ళు పట్టుకెళ్తారు. ఇది సెక్యులరిజం. కాబట్టి సుప్రీం తీసేయాలి. ఆ నపుంసకుల్ని, హిందువులు నపుంసకులుగా చేసేటువంటి వరస్ట్ వర్డ్ అయిపోయింది. ఏ ముస్లిము ఏ క్రిస్టియను ఐఎమ్ సెక్యులర్ చెప్తే చెప్పండి, మనం అందరం మసీద్ చేద్దాం, చర్చిలో భజన చేద్దాం అని సెక్యులరిజం ఉందని నిరూపించాలంటే వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళ తప్పే ఉందమ్మా. మీరు మొన్న కన్వర అది యాత్ర జరుగుతుందా ఎక్కడ? మధ్యప్రదేశ్ లో కావడి. మరి వాడెవడో లారీ కింద పడ్డాడు. నేను స్టేటస్ పెట్టి వాడి మతనిష్ట చూడండి, సిగ్గులేని హిందువులారా. మనకి బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు, నిజం చెప్పడానికి సిగ్గు, తిరుమలని గోవింద చెప్పడానికి సిగ్గు. పార్టీ కుక్కల్లా ఉండే హిందువుల వలన ఇది జరుగుతుంది. మీరు గమనించవచ్చు, అనాలిసిస్ చేయండి. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్తోనే ఇక్కడ ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. అంతకుముందు ఉండే గవర్నమెంట్తో ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు ఉండే వాళ్ళతో వాళ్ళు ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు, వాళ్ళకి ప్రాంతం ముఖ్యం కాదు, వాళ్ళకి వాళ్ళ మతం ముఖ్యం. తెలుకో పార్టీ కుక్కలు, కులం కుక్కలు. పహల్గావ్లో ఏం జరిగిందో చూసిన తర్వాత మారక లవ్ జిహాద్లో సూట్ కేసుల్లో అమ్మాయిలు వస్తుండగా చూసి కూడా అమ్మాయిలు, హిందువుల అమ్మాయిలు 8 ముక్కలు 48 ముక్కలు అయిపోతుంటే చూసి మాట్లాడకపోతే పెద్దమ్మ గుడి ఏంటి? నీ ఇంట్లో కూడా వస్తారు, నీ ఇల్లు కూడా గుడుస్తారు. ఎందుకంటే వీరమల్లిలో కొన్ని చూపించారుగా, అవన్నీ రిపీట్ అవ్వకూడదు అనుకుంటే హిందువులారా హిందువులుగా జీవించండి. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అడగడానికి ఏమన్నా ఉందమ్మా కళ్యాణి గారు? ఖచ్చితంగా ఏం అడగాలి? అమ్మవారిని మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలి. అమ్మవారిని ఎక్కడో దాచిపెట్టారు, మాకంతా అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చెయ్యాలి. ఆడవాళ్లుగా ఉన్న ఒక మినిస్టర్ ఉన్నారు, కొండా సురేఖ్ గారు, ఆవిడ గాని రేవంత్ రెడ్డి గారు ఇంత చూస్తూ మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మీరు స్పందించండి. ఒక ముఖ్యమంత్రి ఓటేసాం కాబట్టి మమ్మల్ని పొగిడేమెంతో తిట్టే హక్కు కూడా మాకే ఉంటుంది. ఖచ్చితంగా మేము అడుగుతాం, మేము అడగాలి. రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించండి, కొండా సురేఖ్ గారు స్పందించండి. మా గుడి మాకు కావాలి. వి వాంట్
అంతే. We want justice. We want justice. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. भारत పెద్దమ్మ తల్లి గుడిని కూల్చిన ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఆ గుడిని కూల్చిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. మా గుడి మాకు కావాలి. మసీదులు కూల్చలేని మీరు గుడులు కూల్చే అధికారం మీకు లేదు. గవర్నమెంట్ స్థలాల్లో మసీదులు చర్చిలు అవి కూల్చ రండి అంతే. అప్పుడే రావాలి. మీకు సిగ్గుంటే అవన్నీ చేసి మా వరకు రండి. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, ఇంకొకసారి ఓటు వేయకూడదు.